ప్రభుత్వం ఉన్నత లక్ష్యంతో ఏర్పాటు చేసిన రైతు ప్రోత్సాహక బహుమతులు అధికారుల పేరాసతో పక్కదారి పడుతున్నాయి. రుణాలు చెల్లిస్తే ప్రోత్సాహకాలు వస్తాయని ఆశించిన రైతులకు అధికారుల చర్యలు కన్నీళ్లే మిగుల్చుతున్నాయి. అర్హులను కాదని అధికార పార్టీ కార్యకర్తలకే పెద్దపీట వేస్తుండటంతో వరంగల్ జిల్లాలో రైతుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. అన్నదాతల ప్రయోజనం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రుణమాఫీ పథకాన్ని ప్రవేశపెట్టింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించిన ఒక్కొక్క రైతుకు 5,000 రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అయితే వరంగల్ జిల్లాలో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. హనుమకొండ, ఆత్మకూరు, ములుగు మండలాల పరిధిలో రైతులకు 2,000 చొప్పున మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే ప్రభుత్వం నుంచి ఇంతే వచ్చిందని అధికారులు సమాధానమిస్తున్నారని అన్నదాతలు వాపోతున్నారు. మరి మేము కట్టినాం కదా సార్, మొత్తం కట్టినా కూడా అట్లా ఎందుకు అంటారు సార్? కట్టిన వాళ్ళకి అట్లా ఎందుకు వస్తాయి, మాకు ఇట్లా ఎందుకు వస్తాయి? కట్టిన వాళ్ళకు 60-70 వేలు నా మాఫీ చేస్తాను, మళ్ళీ మాఫీ చేసి ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకు 5,000 ఇస్తాను, నాకు 700 ఇచ్చి పంపిస్తాడు సార్ అని అడిగినప్పుడే అడిగితే గంతే వస్తాయి అమ్మ, మీరు చెల్లగట్టారు కాబట్టి అంతే వస్తాయి. ఇది ఇలా ఉంటే కొన్ని ప్రాంతాల్లో ప్రోత్సాహక బహుమతులు పక్కదారి పడుతున్నాయి. అధికారులు అధికార పార్టీ నేతలకు అనుకూలంగా ఫైళ్లను మార్చి లబ్ధిదారులకు తీరని అన్యాయం చేస్తున్నారని రైతు సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. వాళ్లకు ప్రోత్సాహకరంగా 5,000 రూపాయలు ఇస్తామని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా చెప్పింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ అభిమానులకు మాత్రమే వర్తింపజేస్తూ కాంగ్రెస్ ఏతర రైతులకు ఈరోజు 5,000 రూపాయల ప్రోత్సాహకం అందకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రోత్సాహక బహుమతుల్లో జరుగుతున్న అక్రమాలను గుర్తించి అర్హులకు న్యాయం చేయాలని అన్నదాతలు కోరుతున్నారు. మా టీవీ న్యూస్, వరంగల్.